వానాకాలం వచ్చిందంటే రైతన్నల చూపులన్నీ మేఘాల వైపే, వారి ఆశలన్నీ రుతుపవనాల ఆగమనం వైపే. తొలకరి జల్లులు పడితే కానీ ఖరీఫ్కు సిద్ధం కాలేరు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయి, ఎంత శాతం వర్షపాతం నమోదవుతుంది అన్న వివరాలు అందిస్తుంది వాతావరణ శాఖ. ఐఎండీ అంచనాల ప్రకారమే సాగుకు సిద్ధమవుతారు రైతులు. మరి ఈ అంచనాలే గురి తప్పితే, అనుకున్న సమయానికి కాకుండా కాస్త ముందుగానో ఆలస్యంగానో వానలు పడితే ఇప్పుడిదే జరుగుతోంది. వానాకాల స్థితిగతులపై ఐఎండీ ఎప్పటికప్పుడు బులెటిన్ అందిస్తున్నప్పటికీ పూర్తిగా ఆ సమాచారంపైనే ఆధారపడే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఫలితంగా వాతావరణ శాఖ అంచనాల్లో ఖచ్చితత్వం ఉండటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది? అనూహ్య వాతావరణ మార్పులే ఇందుకు కారణమా? ఐఎండీ ఇస్తున్న వివరణ ఏంటి? వాన రాకడ ఎవరూ చెప్పలేరంటారు. కాని భారత వాతావరణ విభాగం ఐఎండీ ఈ బాధ్యతను తీసుకుంటుంది. నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని అంచనా వేసి రైతులకు తీపి కబురు అందించటం ఈ శాఖ విధి. ఐఎండీ అందించే బులెటిన్ ఆధారంగానే వ్యవసాయ ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. రైతులు కూడా ఈ విభాగం సమాచారంపైనే ఆధారపడతారు. ఏటా ఇది జరిగే ప్రక్రియే. కాని ఇటీవలి కాలంలో ఐఎండీ అంచనాలు గురి తప్పుతున్నాయి. రుతుపవనాల రాక నుంచి విస్తరణ వరకు అంతా అయోమయమే. ముందొక సూచన చేస్తోంది, ఆ తర్వాత ఇంకో సవరణ ఇస్తోంది. ఫలితంగా సాగు ప్రణాళికలు తలకిందులవుతున్నాయి. ఒక్కోసారి రైతులు విత్తనాలు వేయటం ప్రారంభించక ముందే వానలు పడుతున్నాయి. మరోసారి వానలు పడతాయన్న ఆశతో విత్తుకున్నాక చాన్నాళ్లపాటు ఒక్క చినుకు పడదు. ఇది తంతు. ఈ ఏడాది కూడా ఇవే పరిస్థితులు తలెత్తడం వల్ల మరోసారి ఐఎండీ అంచనాల ఖచ్చితత్వంపై సందేహం నెలకొంది. ఇప్పుడు ఈ అంశం తెరపైకి రావటానికి కారణం దేశ రాజధాని ఢిల్లీలోని వాతావరణ స్థితిగతులపై ఐఎండీ అంచనాలు తప్పటమే. జూన్ 13 నాటికి నైరుతి రుతుపవనాలు ఢిల్లీని తాకి దేశమంతటా విస్తరించాయని చెప్పింది వాతావరణ విభాగం. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్లలో 48 గంటల్లో వాతావరణం మారిపోయి వానలు కురుస్తాయని అంచనా వేసింది. జూన్ 15 నాటికి రుతుపవనాలు మరింత విస్తృతమవుతాయని తెలిపింది. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా వాతావరణంలో మార్పులు రాలేదు. ఢిల్లీ సహా నిర్ణీత ప్రాంతాల్లో చినుకుల జాడే కనిపించలేదు. ఆ తర్వాత రోజే అందుకు పరిస్థితులు సానుకూలంగా లేవంటూ తన అంచనాలను తానే సవరించుకుంది. మళ్లీ 7వ తేదీ కల్లా దేశ రాజధానికి నైరుతి రావడం ఖాయమని జులై 1న పేర్కొంది. జులై 5న మళ్లీ ఇంకో ప్రకటన చేస్తూ 10వ తేదీ కల్లా విస్తరిస్తాయని తెలిపింది. ఈ ప్రకటన ప్రకారం పశ్చిమ ఉత్తరప్రదేశ్తో సహా పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలో రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. అయితే 10వ తేదీ గడిచిపోయాక ఇప్పుడు ఢిల్లీలో వానలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి ఆలస్యంగా చేరడం 15 ఏళ్లలో ఇదే తొలిసారి. రుతుపవనాల విస్తరణకు సంబంధించే కాదు, పవనాల రాకను కూడా ఈసారి ఐఎండీ సరిగా అంచనా వేయలేకపోయింది. మే 31న కేరళ తీరాన్ని నైరుతి తాకనుందని ఆ నెల 30 వరకు చెబుతూ వచ్చింది. అయితే ఆ రోజు మధ్యాహ్నం మళ్లీ తన అంచనాలను సవరించుకుని జూన్ 3 అంటూ కొత్త తేదీని ప్రకటించింది. ఈ గందరగోళంతోనే ఐఎండీ విడుదల చేస్తున్న బులెటిన్ పై ఆధారపడలేమనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు రైతులు. 2 వారాల క్రితమే రుతుపవనాల రాక గురించి బులెటిన్ విడుదల చేసినా ఇంకా వాటి జాడ కనిపించకపోవడం వల్ల అన్నదాతలు దిగులు చెందుతున్నారు. అయితే జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు అల్పపీడన ద్రోణి బలపడింది. ఉత్తరప్రదేశ్ ను తాకేంత వరకు ఇదే విధంగా కొనసాగినా తర్వాత ఉన్నట్టుండి తీవ్రత తగ్గిపోయింది. అందుకే ఐఎండీ అంచనాలు తప్పుండొచ్చని ఓ విశ్లేషణ. ఈ అంచనాలు ఎందుకు తప్పాయో వివరణ ఇస్తోంది భారత వాతావరణ విభాగం. వాతావరణంలో జరుగుతున్న అనూహ్య మార్పులతో అంచనా విధానాలు ఒక్కోసారి సత్ఫలితాలు ఇవ్వలేవని చెబుతోంది. అసలు రుతుపవనాలు ఇంత ఆలస్యంగా భారత్ను తాకటానికి కారణమేంటి? ఎందుకీసారి ఇలా అంచనాలు తప్పాయి? ఈ ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు నిపుణులు. ఈసారి లెక్క తప్పడానికి తూర్పు, పశ్చిమ గాలులపై సరైన సమాచారం లేకపోవడం సహా వాటిని విశ్లేషించటంలో విఫలమవ్వటమే అంటున్నారు.
ఇక ఐఎండీ మాత్రం చాలా అరుదుగా ఇలా అంచనాలు తప్పుతాయని, వాతావరణంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఒక్కోసారి అంచనా వేయలేమని చెబుతోంది. తమ అంచనాలు తప్పాయని అంగీకరించిన వాతావరణ విభాగం గతంలో తాము ఊహించినట్టుగానే వానలు కురిసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అనేక దేశాల నుంచి వచ్చిన సమాచారం, పుణేలో ఐఐటిఎం శాటిలైట్ ద్వారా వచ్చే వివరాలు క్రోడీకరిస్తుంది ఐఎండీ. వీటి ఆధారంగానే రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి బులెటిన్లు ఇస్తూ ఉంటుంది. ఈ బులెటిన్ల విడుదల చేసినప్పుడే కాదు, వారాంతపు నివేదిక విడుదల సమయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు తమ పరిధిలో వాతావరణ బులెటిన్లు విడుదల చేసేందుకు రాడార్ ఛాయాచిత్రాలు, డ్రోనులు, ఉపరితల ఆవర్తనాలను పరిగణలోకి తీసుకుంటాయి. పరిమిత స్థాయిలో వాతావరణాన్ని అంచనా వేసే ప్రాంతీయ కేంద్రాల అంచనాలు చాలా వరకు ఖచ్చితత్వంతో ఉంటాయి. అయితే ప్రాంతీయ కేంద్రాలిచ్చే బులెటిన్లు కూడా తప్పిన సందర్భాలున్నాయి. ఎవరికి వారు కాకుండా ఢిల్లీ ప్రాంతీయ కేంద్రాల సమన్వయంతో వ్యవహరిస్తే బులెటిన్లలో ఖచ్చితత్వం పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. భారతదేశం ఉష్ణమండల ప్రాంతం కావడం వల్ల ఆ మార్పుల ప్రభావం మనపై ఎక్కువగా ఉంటోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పుల కారణంగానే ఉదయం ఇచ్చే బులెటిన్లో ఉన్న అంశాలు మధ్యాహ్నానికి మారిపోతూ ఉంటాయి. ఐరోపా, అమెరికా శీతల ప్రాంతాలు కావటం వల్ల అక్కడ వాతావరణ మార్పుల ప్రభావం పెద్దగా ఉండదని, ఫలితంగా వాతావరణ బులెటిన్లు దాదాపు ఖచ్చితత్వంతో ఉంటాయని చెబుతున్నారు పలువురు నిపుణులు.